మహిళల్ని కోటీశ్వరులు చేస్తారు. నెలకు టంచన్గా ప్రతి నెల 1వ తారీఖు నాడు 2,500 ప్రతి గృహిణికి లేకపోతే 18 ఏళ్ళు దాటిన మహిళకి ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు వరకు దానికే దిక్కు దివానం లేదు. 10 నెలలు అయిపోయి 11వ నెలలు ఉన్నాం. ఇప్పటి వరకు దిక్కు దివానం లేదు. కోటీశ్వరులు చేస్తారు. వీళ్ళు చెప్పే మాటలు నమ్మాలా నమ్మిరు కాబట్టి మోసపోయారు. అంటే సంవత్సర కాలంలోనే ఇంతటి వ్యతిరేకతను అంటే నిజంగా ప్రజల నుంచే వచ్చిందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని 1,00,000 కోట్లతోని వాళ్ళు మా ప్రతిపక్షం 1,00,000 కోట్లతో బలంగా ఉంది వాళ్ళే చేపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నోరు మూసుకొని ఉండాలన్నా, చేతులు కట్టుకొని ఉండాలన్నా ప్రజలే మాకు ఒక హోదానిచ్చినారు. ప్రజలే మాకు పాత్ర ఇచ్చారు. ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. మేము ప్రతిపక్ష పార్టీలో ఉండి ఏం చేయాలి? ప్రజల గొంతుకై మాట్లాడాలి. ప్రజల భావాల్ని మేము వ్యక్తీకరించాలి. మా సొంత ఆలోచనలు మేము చెప్పొద్దు. ప్రజల భావాల్ని మేము వ్యక్తీకరించాలి. ప్రజలు ఏమంటున్నారో అదే చెప్పాలి. మేము ప్రజల వాయిస్ సిగ్నేచర్ స్టూడియో దాకా రాకపోవచ్చు. ప్రజల వాయిస్ని క్యారీ చేసేది మేమే కదా. బీఆర్ఎస్ నాయకులు ఓడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజలకు దూరంగా కేసీఆర్ గారు ఉన్నారు, ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సునీతమ్మ గారు దూరంగా ఉన్నారు అంటే ఏం చెప్తారా? నేను నెలలో 26 రోజులు కాన్స్టిట్యున్సీలు ఉంటా. ప్రతి కార్యాన్ని అటెండ్ అవుతా, ప్రతి కార్యక్రమాన్ని అటెండ్ అవుతాం. మా పార్టీ సమావేశాలు కావచ్చు, మా పార్టీ కార్యకర్తల ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగినా, శుభకార్యాలు జరిగినా, పొరపాటున మా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కాలం చేసినా, ఏ ఉన్నా నేను వెళ్తూ ఉంటాను. అఫీషియల్గా ఏముంటుంది మాకేం శంకుస్థాపనలు ఉండవు, మాకేం ప్రారంభోత్సవాలు ఉండవు. కార్యకర్తలను చూసుకోవాలి, వాళ్ళను మేము కాపాడుకోవాలి, వాళ్ళ బాధల్ని మేము అర్థం చేసుకోవాలి, వాళ్ళ సంతోషాలని పంచుకోవాలి. ఈ కార్యక్రమాలు ఇదే గతంలో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు విప్పుగా ఉన్నప్పుడు మీ మీద మాట్లాడాలని అంటే కూడా ఒక్క మచ్చ లేకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయక. అయితే ఈరోజు మీ ఇంటర్వ్యూకి అని చెప్పి స్థానిక ఒక ఓటర్కి ఫోన్ చేస్తే సునీతమ్మ గారి పర్యటనలు ఎక్కువగా లేవు నియోజకవర్గాల్లో, వారు కనబడతలేరు, వస్తలేరు అని చెప్పి మాట్లాడతాను. ఎందుకు అట్లా? నేను విప్పుగా ఉన్నప్పుడు అఫీషియల్ పోస్ట్ అది కదా. సో అట్లాంటప్పుడు శంకుస్థాపనలకు పోయినా, ప్రారంభోత్సవాలకు పోయినా అదొక న్యూస్. ఒక కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వడానికి పోయినా, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వడానికి, ఎవరైనా పరామర్శించడానికి పోయినా అప్పుడు ఒక న్యూస్ అది. అప్పుడు నేను పత్రికల్లో కనిపించేది, అందరికీ తెలుస్తుంది. ఇప్పుడేంది, నేను అఫీషియల్ పోస్ట్లో లేను కదా. లేనప్పుడు నేను శుభకార్యాలకు పోతే దాన్ని పెద్దగా పత్రికల్లో చూపించాల్సిన అవసరం ఏమి ఉండదు. అంటే ఆ హోదాకుండే గౌరవం అది, సునీత కాదు అంతే తప్ప హోదాకుండే గౌరవం. ఇప్పుడు నేను ఈరోజు విప్పు, నా స్థానంలో గెలిచిన వ్యక్తి కూడా ఈరోజు విప్పుగా ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళు ఏ పని చేసినా అది హైలైట్ అవుతుంది. అంటే ఆ వ్యక్తికి కాదు, నేనైనా సరే సునీతగా కాదు, ఆ పదవికి ఉండే గౌరవం, ఆ పదవిని బట్టి పత్రికల వాళ్ళు కానీ మీడియా వాళ్ళు 10 ఏళ్ల కాలంగా ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి సునీతమ్మ గారు నోచుకోలేదు. కేవలం ఎన్నికల ముందు నామమాత్రంగానే రోడ్లు వేయించినారు. ఏది మన యాదగిరి నుంచి ఆలేరు వరకు కావచ్చు, ఇట్లా ఈ కొన్ని పనులు వేయించినారు. ఇప్పుడు బీర్ల ఎల్లయ్య గారు విప్ అయిన తర్వాత సుమారు 4 మండలాలకు బ్రహ్మాండంగా నీళ్ళు అందిస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు. తుర్కపల్లి కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు. నిన్ననే నేను తుర్కపల్లికి వెళ్ళాను. ఒక తండలో పండుగ ఉందంటే పోయిన. నేను ఆ పండగకు పోయినప్పుడు ఆ గుడి దగ్గర ఉన్న 2-3 పెద్ద మనుషులు వచ్చారు, రైతులే వాళ్ళు. పెద్ద మనుషులు వచ్చి, అమ్మ మా చెరువులోకి నీళ్ళు రాలేదు అంటే, ఎందుకు అన్ని చెరువులోకి నీళ్ళు వస్తాయి, ఏం బాధ లేదు, మీకు కూడా చెరువులోకి నీళ్ళు వస్తాయి, అవసరమైతే నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతానులే అని చెప్పిన. నేను ఆ వ్యక్తికి ధైర్యం చెప్పాను. వెంటనే పక్కనున్న వ్యక్తి ఏమన్నాడంటే, ఆ వాటర్ మ్యాన్ వస్తుడు. నేను ఆశ్చర్యపోయినా నిజంగా, అంటే వాళ్ళ భాష నేను ఆశ్చర్యపోయినా. వాటర్ మ్యాన్ ఎవరు వస్తారని నేను అన్నా. తిరుగుతుండగా ఆయన చెరువు పోయేసి ఊరకాయలు కొట్టి నేను నీళ్ళు తెచ్చినా అని చెప్తాడు. కేసీఆర్ లేకుండా నీళ్ళు ఆయన నిన్న ఆ వ్యక్తి అంటే నేనే ఆశ్చర్యపోయినా. ఈ కాలు ఎవరు దవ్విండో? కేసీఆర్ దవ్వియలే. ఆ రిజర్వాయర్ ఎవరు కట్టించారు? కేసీఆర్ కట్టియలే. ఈయన వచ్చి నల్లాలు తిప్పుతుంటే ఇక ఈయన నీళ్ళు ఇచ్చిండని నువ్వు చెప్పుకుంటున్నావు. వాళ్ళే గొడవ పడుతున్నారు. అట్లేం లేదులే, వస్తాయి మీ చెరువులో కూడా నీళ్ళు వస్తాయి. కేసీఆర్ గారు కాలువలు తవ్వించినా, రిజర్వాయర్లు కట్టినా మనకు నీళ్ళు ఇవ్వడానికే కట్టించారు కదా. ఒక చెరువు తర్వాత ఒక చెరువులోకి వస్తాయి, మీ చెరువులోకి కూడా వస్తాయిలే అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన. అంటే పరిస్థితి అట్లా అంటే వాస్తవంగా మీరు అన్నట్టు మా నియోజకవర్గంలో నేను 2009 నుంచి 2014 వరకు ఇన్ఛార్జ్గా పనిచేసిన, పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేసిన. అప్పుడు ఆ క్రమంలో నేను అన్ని గ్రామాలలో కూడా మా పార్టీని బలోపేతం చేయడానికి గ్రామ కమిటీలు, అంటే పార్టీ కమిటీలు నిర్మాణం చేసుకోవడము, మహిళా కమిటీ, రైతు కమిటీ, విద్యార్థి కమిటీ,
యువజన కమిటీ. అంటే ఇట్లా ఎక్కువ మందిని పార్టీలో మనం సభ్యత్వాలు తీసుకొని వాళ్ళకు ఒక పదవి బాధ్యత ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పార్టీ బలపడుతుంది. సో 2009 నుంచి 14 వరకు నేను ఈ పని చేసిన. నియోజకవర్గంలో ఒక పట్టు సాధించగలిగిన. అంటే ఏ ఊర్లో ఏ కష్టం ఉంది, ఏ బాధ ఉంది, ఎలాంటి అవసరం ఉంది, ఒక అవగాహన నాకు వచ్చేసింది. సో నా ఎలక్షన్స్ అప్పుడు నేను గమనించింది ఏంటంటే వాస్తవంగా 42 గ్రామ పంచాయతీలకు మదిరలు వేరు గ్రామ పంచాయతీలకే రోడ్లు లేవు. 42 గ్రామ పంచాయతీలకే రోడ్లు లేవు. మదిరల సంగతి పక్కన పెట్టండి. అసలు 42 గ్రామ పంచాయతీలకు నేను రోడ్డు వేయించాను. ఇదైతే మీరు గర్వంగా చెప్తున్నాను. సింగిల్ రోడ్ ఉన్నవి డబుల్ రోడ్ చేయించినాను. అన్నీ చేయలేకపోవచ్చు, కొన్ని చేయించగలిగినాం. సింగిల్ రోడ్ ఉన్నవి డబుల్ రోడ్ కూడా చేయించగలిగినాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మదిరలకు ఎక్కడ అడిగితే అక్కడ రోడ్లు వేయించినాం. మదిరలకు కూడా దాదాపుగా నా నియోజకవర్గంలో ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎక్కడ అవసరమైతే అక్కడ రోడ్డు వేయించుకోగలిగినాం. తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనల్లో ఒకటే, రవాణా సౌకర్యం పెంచితే విద్యా వైద్యం అందుబాటులోకి వస్తాయి. మా సంకల్పం అదే, విద్యా వైద్యం అందుబాటులోకి వస్తాయి. మీకు ఇంకో విషయం నా గురించి నేను చెప్పుకోదలుచుకున్నా. చెప్పండి. నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు అధికారికంగా మాత్రమే పనులు చేయలే. నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేసిన. ప్రభుత్వానికి ప్రజలకి అనేక పథకాలు ఇస్తున్నా, ఎక్కడో దగ్గర గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ని పూరించే ప్రయత్నం నేను చేసినాను. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, 10th అయిపోయిన తర్వాత వాళ్ళు ఫ్యూచర్ క్యారియర్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఆ 10th రాసిన పిల్లలకి నేను వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ పెట్టి క్యారియర్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి అవసరమైన 3 సర్టిఫికెట్లు రూపాయి ఖర్చు కాకుండా, ఆఫీసుల చుట్టూ తిరగకుండా, నేటివిటీ సర్టిఫికెటు, ఇన్కమ్ సర్టిఫికెటు, ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ నేను ఉచితంగా ఇప్పించేదాన్ని. ఐ యూజ్డ్ మై ఇన్ఫ్లుయెన్స్. నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఎంఆర్ఓలను ఎంఈఓలను సహకారం తీసుకొని పిల్లలు ఎక్కడ కూడా దరఖాస్తు పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, మీ సేవా సెంటర్ల చుట్టూ తిరగకుండా అందరినీ కోఆర్డినేట్ చేసి వీళ్ళందరికీ ఒకటేసారి ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్ ఇవన్నీ ఇస్తూ వాళ్ళకి క్యారియర్ గైడెన్స్ ఇచ్చేదాన్ని నేను. క్యారియర్ గైడెన్స్ అంటే 10th తర్వాత ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, ఎన్ని రంగాలు మీరు పరిచయం చేసుకోవచ్చు, మీకు ఏ రంగంలో ఇష్టం ఉంది. ఒకరు ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటారు, ఇంకొకరు కలెక్టర్ కావాలనుకుంటారు, ఇంకొకరు డాక్టర్ కావాలనుకుంటారు. సో నువ్వు ఏం కావాలనుకుంటే ఈరోజు నువ్వు ఏం చేయాలి, 10th అయిపోతే నువ్వు ఎక్కడ ఉండాలి. అంటే గైడెన్స్. గ్రామాలలో జనరల్గా ఎట్లుంటుందండి, మా పిల్లవాడు 10th అయిపోయినాక ఇంటర్లో చేర్పిస్తా, చైతన్య కాలేజీలో చేర్పిస్తా, నారాయణ కాలేజీలో చేర్పిస్తా, లేదంటే రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పిస్తా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. వాడు ఎంపీసీ చేయాలా, బైపీసీ చేయాలా, అంతే, ఇంకో ఆలోచన ఉండదు. ఈ పిల్లలు కూడా ఏం తెలియదు, తల్లిదండ్రులు ఏం చెప్తే అదే వింటారు, లేకపోతే వాళ్ళ అన్నలో వాళ్ళ బంధువులో ఎవరో ఒకరు ఏదో చేస్తే నేను అదే చేయాలని ఆలోచనలు ఉంటారు. కానీ ఎట్లా చేయాలా, 10th అయిపోయినాక నేను ఏం డిసిషన్ తీసుకోవాలి అనే ఆలోచన ఉండదు. ఆ క్యారియర్ గైడెన్స్ ఇవ్వడమే కాకుండా నేనే స్వయంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పేదాన్ని. నేనే వెళ్ళి చెప్పేదాన్ని, గంటన్నర చెప్పేదాన్ని క్లాస్.